వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వినయము చేసేవు విష్ణుమూర్తి నీవు వెనకటి వాడవెగా విష్ణుమూర్తి. వినయము చేసేవు విష్ణుమూర్తి నీవు వెనకటి వాడవెగా విష్ణుమూర్తి. వినవయ్యా మా మాటలు విష్ణుమూర్తి మమ్ము వెనుకొని పట్టకుమి విష్ణుమూర్తి. వినవయ్యా మా మాటలు విష్ణుమూర్తి మమ్ము వెనుకొని పట్టకుమి విష్ణుమూర్తి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వెరవొగల వాడవు విష్ణుమూర్తి నేడు వెరగైతి నిన్ను జూచి విష్ణుమూర్తి. వెరవుగల వాడవు విష్ణుమూర్తి నేడు వెరగైతి నిన్ను జూచి విష్ణుమూర్తి. విరివాయే నీ మాయలు విష్ణుమూర్తి నాకు విరులిచ్చేవప్పటికి విష్ణుమూర్తి. వెరవాయే నీ మాయలు విష్ణుమూర్తి నాకు విరులిచ్చేవప్పటికి విష్ణుమూర్తి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వెలసని సేతలెల్ల విష్ణుమూర్తి మా వెలుపలలోన నీవే విష్ణుమూర్తి. వెలసని సేతలెల్ల విష్ణుమూర్తి మా వెలుపలలోన నీవే విష్ణుమూర్తి. వెలలేని శ్రీ వెంకట విష్ణుమూర్తి కూడి విలసిల్లితివి నాతో విష్ణుమూర్తి. వెలలేని శ్రీ వెంకట విష్ణుమూర్తి కూడి విలసిల్లితివి నాతో విష్ణుమూర్తి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి. ఆహా, ఇది పర్ఫెక్ట్. ప్రతిదానికి ఇది వాడినా పర్వాలేదు. అద్భుతమైన ట్రాక్ ఇది. విష్ణుమూర్తి అంటూ జానపదుల శైలిలో పెద్ద తిరుమలాచార్యులు వారు, అన్నమాచార్యులు వారి పెద్ద కుమారుడు వెంకటేశ్వరునితో జానపదులు ఎలా మాట్లాడారు అన్నట్టుగా ఈ కీర్తన రచించారు. ఇందులో ఎంతో తత్వం, ఎంతో ఆనందం, ఎంతో మురిపం, ఎంతో ముచ్చట ఉంది. మూర్తి అంటే సాకారమైన వాడు అని అర్థం. ఇక్కడ మాట్లాడేటువంటి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో స్వామితో ఇలా పరిహాసంగా మాట్లాడుతున్నట్టుగా, చాలా సరదాగా సంభాషిస్తున్నట్టుగాను, వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. ఇది ఈ కాలపు భాష కాదు కదా. రాయలసీమ మాండలికంలో 600 సంవత్సరాల క్రితం భాష ఇది. రవ్వా శ్రీహరి గారు ఈ అన్నమయ్య పదాలన్నిటికీ ఎంతో కృషి చేసి నిఘంటువు సిద్ధం చేశారు.
ఇందులో కొన్ని దోషాలుంటే పెద్దలు నన్ను మన్నించుగాక. శ్రీ వెంకటేశ్వరుడు ఎలా పలికిస్తే అలా దీని భావాన్ని పలుకుతాను. విష్ణుమూర్తి నాతో తనివి తీరా పూర్తిగా మాట్లాడు అంటాడు. ప్రతి జీవి తన యొక్క ఘోషను, తన యొక్క సంతోషాన్ని, తన బాధని ఎవరికి చెప్పుకోవాలి? తన అనుకున్న వాళ్ళకి చెప్పుకోవాలి. తన అనుకున్నవాడు ఎవరు అసలు? తనువు లోపల దాగి ఉన్నవాడే తప్ప ఈ తనువు నుంచే వచ్చిన వాళ్ళు కాదు, తనువును కట్టుకున్న వాళ్ళు కాదు, ఈ ప్రపంచంలో కనపడే వాళ్ళు కాదు. వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి అన్నారు. అందుకనే లోగుట్టు పెరుమాళ్ళు కెరుక అన్నారు. పెరుమాళ్ళతోనే మాట్లాడాలి మనం, లోపల ఉన్నవాడితో. అదే చెబుతూ ఉన్నారు. స్వామి, నీవు చాలా వినయంగా ఉన్నావు విష్ణుమూర్తి, కానీ నువ్వు ఎప్పటి వాడివి కాదు, అనాది అని చెబుతూ వినయము చేసేవు విష్ణుమూర్తి నీవు, వెనకటి వాడవేగా విష్ణుమూర్తి. నీవు ఎప్పటివాడు అంటే అనాది. అనాదిరాది గోవింద అంటారు బ్రహ్మదేవుడు, అనాదిరాది గోవింద అంటారు. అలాగే విష్ణు సహస్రనామంలో చెప్తారు, అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాతి గోభవే. అనాది అయినటువంటి వాడు విష్ణువు. ఆయన్ని సేవిస్తే అన్ని దుఃఖాలు పోతాయి అని చెప్పారు. నువ్వు వెనకటి వాడవే అన్న దాంట్లో అర్థం అనాది అని అంటూ, స్వామి కాస్త మా మాట వినవయ్యా, వినవయ్యా మా మాటలు విష్ణుమూర్తి, మమ్ము వెనుక నీ పట్టకుమి విష్ణుమూర్తి. స్వామి, మా యొక్క బాధని, మా యొక్క మాటల్ని వినవయ్యా, మాకు నీవుగాక ఎవరున్నారు అంటూ, వెరవు గల వాడవు విష్ణుమూర్తి, నేడు వెరగైతి నిన్ను చూచి విష్ణుమూర్తి. అన్నీ తెలిసిన వాడవు స్వామి నీవు. నిన్ను చూసి ఈరోజు ఎంతో ఆనందాన్ని, ధైర్యాన్ని పొందుతున్నాను. విరివాయే నీ మాయలు విష్ణుమూర్తి, నీ మాయలు మాకు తెలియనివా తండ్రి? విష్ణుమాయ నాకు విరులిచ్చేవప్పటికీ విష్ణుమూర్తి. స్వామి, నీ మాయ మేము దాట శక్యం కాదు కదా, నీ దయతో దాన్ని దాటగలము. నువ్వు ఎప్పటికీ మాకు ఆ స్థితినిస్తావు అని 2వ అధ్యాయంలో 72వ శ్లోకంలో చెప్పిన భావాన్ని వ్యక్తీకరిస్తున్నారు పెద్ద తిరుమలాచార్యుల వారు. వెలసని సేతలెల్ల విష్ణుమూర్తి, మా వెలుపల లోన నీవే విష్ణుమూర్తి. స్వామి, నీ లీలలు, నీ అవతారాలు ఎన్నో మేము విన్నాము, చూశాము. మా లోపల బయట కూడా ఉన్నవాడివి నీవే స్వామి, అంతర్యామివి నీవే, అంతటా వ్యాపించిన వాడివి నీవే. విష్ణు అంటే అర్థం అది కదా అంటూ, వెలలేని శ్రీ వెంకట విష్ణుమూర్తి, కూడి విలసిల్లితివి నాతో విష్ణుమూర్తి. నువ్వెవరివి? వెంకటేశ్వరుడిగా ఈ తిరుమల కొండలపై వెలసిన విష్ణుమూర్తివి నీవు. నీ వెల కట్టలేం కదా స్వామి, నువ్వు చాలా అరుదైనటువంటి వాడివి. నీవు అటువంటి వాడి అయ్యుండి నాతో ఉంటున్నావు పరమాత్మగా. ఓ విష్ణుమూర్తి, ఓ విష్ణుమూర్తి అంటూ వారి ఆర్తిని ఇలా జానపద శైలిలో వివరించారు పెద్ద తిరుమలాచార్యులు వారు. ఆయన కడుపున, అన్నమాచార్యులు వారి కడుపున సరైన కుమారులు, ఆ తండ్రి యొక్క వారసత్వాన్ని కొనసాగించిన వారు. పెద్ద తిరుమలాచార్య స్వామికి, శ్రీ అన్నమాచార్య స్వామికి జై. శ్రీ వెంకటేశ. నమో వెంకటేశ. హరి ఓం తత్సత్.